బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది. నా వైపు చూసి ప్రాబ్లం లేదని అనుకోకండి. ప్రాబ్లం ఉందంటే మేము వేరే వేరేగా ఉన్నామనే విషయం మర్చిపోతున్నాం. మన శరీరాలు వేరు, అభిప్రాయాలు వేరు, లైఫ్ ని చూసిన విధానాలు వేరు. నేను అతిగా ఏమీ చెప్పట్లేదు. మేము చాలా డిఫరెంట్ గా ఉన్నామని చెప్తున్నాను. డిఫరెంట్ ఎలా అంటే ఆడజాతి మగజాతి అంత డిఫరెంట్ అన్నమాట. మేము కలిసేది కూడా 2 రీజన్స్ కోసమే, ప్రేమ కామం. ఒక అబ్బాయి అమ్మాయి కలడానికి ఆ రెండే కాకుండా పక్కా 3వ రీజన్ ఏదో ఉండాలండి. ఫస్ట్ రీజన్ ఏంటి? లవ్. నేను చెప్పిన 2 రీజన్స్ ని తీసేస్తే అబ్బాయిలకి అమ్మాయిలతో అవసరం ఉండదు, అమ్మాయిలకి అబ్బాయిలతో అవసరం ఉండదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. నేనొకటి చెప్తా, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటే చాలా చాలా హ్యాపీ. కానీ అబ్బాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవడం చూసారా, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మనలా బిహేవ్ చేయాలి, మనలా ఆలోచించాలి, మన కోసం మారాలి. అది అనుకోవడమే పిచ్చితనం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. డిఫరెంట్ అంటే అవును, మనం డిఫరెంటేనండి. అందుకే కదా మనకి ఆడ మగ అని 2 వేరే వేరే పేర్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ కొంచెంమంది అబ్బాయిలకు అబ్బాయిలంటేనే ఇష్టం, కొంచెంమంది అమ్మాయిలకు అమ్మాయిలంటేనే ఇష్టం. వాము, అది వేరే టాపిక్ అండి, మనకొద్దు. కానీ మగాళ్ళు ఆడోళ్ళలాగా ఒక ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అయిపోయి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఎన్ని ప్రశ్నలు అండి. ఫైనలీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే లోపల ఇంకో కొత్త క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఎలాగండి? హౌ నేను మాట్లాడే విధానం చూస్తుంటే నా దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఉంటే బాగుండేది. నా దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అది కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. 2 అమ్మాయిలు ఇలా సరదాగా కూర్చుని ఏ విషయం గురించి అయినా మాట్లాడుకుంటాం. ఇలా క్యాజువల్ గా లంచ్ కొస్తాము, కాఫీ తాగుతాము. కానీ అక్కడ అబ్బాయిలు ఉన్నారు చూడు, సీరియస్ గా ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్ క్రాక్ చేసే లెవెల్లో డిస్కషన్ పెట్టారు. ఇట్స్ ఎ ప్యూర్ పార్టీ డార్లింగ్. నువ్వు ఎప్పుడైనా 2 అబ్బాయిల్ని మనలాగా కూర్చుని కామ్ గా లంచ్ తినడం చూసావా? లంచ్ సంజు never happens. హాయ్. హాయ్. సారీ, ఐ కుడెంట్ హెల్ప్ బట్ నోటీస్. కానీ మీ ఇద్దరు ఎందుకో మా గురించి మాట్లాడుతున్నారేమో అని నా 6th సెన్స్ చెప్పింది. రియల్లీ? సో మీ 6th సెన్స్ కన్నా మీ ఇమాజినేషన్ బాగుందండి. నా 6th సెన్స్ ఎప్పుడు 99% అక్యురేట్ గా ఉంటుందండి, ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిల విషయంలో. ఓకే, మేము మీ గురించి మాట్లాడడం లేదు, కానీ మీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మగాళ్ళ గురించి జనరలీ. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మా గురించి, అదే మా గాల గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని చూడగానే మీ బిజినెస్ మీటింగ్ నుంచి లేసొచ్చి ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ఏమైనా స్పెషల్ ఒకేషనా? మీరు మీ గురించి అందమైన అమ్మాయి అని చెప్పుకునే కాన్ఫిడెన్స్ లోనే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. సింపుల్, రైట్? బాగుంది, కానీ అది బిజినెస్ మీటింగేగా. సో దట్స్ రాజీవ్, మై ఫ్రెండ్, అండ్ యూర్ రైట్, మేము ఒక మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. అయినా 2 అబ్బాయిలు సరదా కలవాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి రెస్టారెంట్ ఎందుకు రావాలి? డబ్బులు వేస్ట్. హాయిగా మా ఇంట్లో బేరు బాయిల్డ్ పల్లీలతో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ, మేము దీని గురించే మాట్లాడుతున్నాం. 2 అబ్బాయిలు మనలాగా సరదాగా బయటకొచ్చి లంచ్ చేయడం కూడా తప్ప? అది నేచర్ కి విరుద్ధం అండి. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్ కి ఆడితో రావాలా? అదే మీలాంటి అందమైన అమ్మాయితో డేట్ మీద వస్తే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ మా అబ్బాయిలకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయిలు ఎప్పుడు గ్రూపుల్లానో లేదా ఇద్దరు కలిసి రెస్ట్ రూమ్కి వెళ్తారు, ఎందుకు ఒక్కరే వెళ్ళలేరా? అరే మేము అబ్బాయిలను కలిసి వెళ్ళినా ఇట్ మేక్ సెన్స్. అట్లీస్ట్ పక్క పక్కన నిల్చోగలం కదా. వాట్ యూ గర్ల్స్ డూ దర్ ఇన్సైడ్? మీకు ఇలాంటి డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టాక్ ఫర్ లివింగ్. మార్కెటింగ్ జాబ్, పొట్టకుటి కోసం మాటలతో బతికేసే మానవుడు. ఇంట్రెస్టింగ్. టాకింగ్ ఆఫ్ విచ్, 90% రిలేషన్షిప్స్ లో ఇదే ప్రాబ్లం అండి. మన పార్ట్నర్స్ ఏం వినాలనుకుంటున్నారో దాని గురించి తప్ప ప్రతి విషయం మాడతాం. అర్థం కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరు లివింగ్ ఇన్ టుగెదర్ అనుకోండి. మీరు రోజు మొత్తం కష్టపడి పనిచేసి చాలా టైర్డ్ గా అయినా ఇంతే అందంగా ఇంటికి వస్తారు. అక్కడ ఒక నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే, Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah, thank you. Shit. వాట్స్ అప్ స్వీట్ హార్ట్, హౌ డిడ్ యు డే గో? నాకు చాలా పనుంది.
ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలీదు. టేక్ అ ఫ్యూ డేస్ ఆఫ్ ఫ్రమ్ వర్క్, నీకు కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా. వాట్సాప్ ఏంటి? నా జాబ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు. ప్రతిసారి నా జాబ్ నాకు ఇంపార్టెంట్ కాదని నీకెందుకు అనిపిస్తుంది? అసలు జస్ట్ పని కొంచెం ఎక్కువైంది, దాట్స్ ఇట్. అరే నేనేమన్నానే, ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంత టెన్షన్ తీసుకోక. ఓ, సో నేను అంత టెన్షన్ కూడా హ్యాండిల్ చేసుకోలేనా? అదేనా నీ అర్థం? అయ్యో, అమ్మా ఫోన్ చూడు. అమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను, మర్చిపోయా. అమ్మాయి కదా, అర్థం చేసుకుంటుందిలే. కరెక్ట్, నువ్వు అలాగే నన్ను లైట్ గా తీసుకుంటావు. ఇప్పుడు నేను కూడా అమ్మని అలాగే ట్రీట్ చేయాలా? బేసికలీ అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? అసలు ఓ ఓ ఓ సీరియస్లీ ఆపు. బుర్ర తినేస్తావు ఎందుకు? అసలు నువ్వు నా మాట వినట్లేదు. అరే ఇంతకన్నా ఎలా వినాలి? ఐఎమ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు లిస్నింగ్ టు యు. హే, నాట్ ఫేర్ యా. తను బానే వింటున్నాడుగా. చా, ఇప్పుడు నిజాలు మాడుకుందాం. నువ్వు అక్కడ ఆ పొజిషన్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. Yeah. There you go. నాకు కథలో అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి పేరేంటో? సంజు. హాయ్ సంజు, దిస్ ఇస్ ప్రచితి Hi. అండ్ దాట్స్ మై ఫ్రెండ్ టామీ. హాయ్ టామీ. హాయ్. సో ట్విస్ట్ ఏంటంటే, ఇదే కథలో నేనుంటే Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah. Shit. వాట్సాప్ బేబీ, హౌ డి డే గో? అసలు నాకు చాలా పనుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నాకు తలనొప్పి. అబ్బా. ఓ బేబీ. ఓ నో, అమ్మ ఫోన్. అమ్మని కలుస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకేం చెప్తే నచ్చుతుందో నీకొక్కడికే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుకోలేదు, సైలెంట్ గానే నించున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీ అమ్మాయిలు కావాల్సింది కూడా అదే. మాట్లాడే అబ్బాయి వద్దు, మాట్లాడుతున్నాడు అనిపించాలి కానీ సైలెంట్ గా ఉండాలి. దాట్స్ ట్రూ. కానీ మీ అబ్బాయిలకి ఇది అర్థం కాదు కదా. అనవసరంగా రాంగ్ టైంలో లొడలొడల వాగుతూనే ఉంటారు. అది ఇతనికి అర్థం అవుతోంది. సో నీ యాంగిల్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఆ, పెళ్ళయిందా? థ్యాంక్ఫుల్లీ నాట్ యెట్. రిలేషన్షిప్ లో ఉన్నావా? గేయా? నో. మరి సింగిల్ గా ఎలా ఉన్నావు? న్యూయార్క్ నుంచి లండన్ కి లాస్ట్ ఇయర్ వచ్చాను. బోల్డ్ అంత పని, ఎవరిని కలడానికి కుదరలేదు, కలిసిన వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా కనిపించే గానీ నువ్వు నీ ఫ్రెండ్ ని వదిలేసి వచ్చేసావు అనమాట. హౌ నైస్. హే మహేష్, ఇటారా. హే, తన పేరు రాజీవ్ అన్నావుగా? నాట్ బ్యాడ్ అట్ ఆల్. నేను చెప్పిందంతా శ్రద్ధగానే వింటాను అనమాట. హా. పేరు మార్చి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఇద్దరు అమ్మాయిని బార్లో కలగానే ఒరిజినల్ నేమ్స్ ఒరిజినల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. మరి మమ్మల్ని ఇద్దరిని ప్లాన్ చేసి స్టాప్ చేస్తే ఆ, ఇప్పుడు కూడా చేయమని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా ఆడి పేరు మహేష్ అని గ్యారంటీ ఏమైనా ఉందా? హాయ్ హాయ్ మహేష్, నేను సంజీవ్ గారి అసలు బాధితుడిని. వాడు ఇక్కడ అమ్మాయిలతో బిజీగా ఉంటే నేను కూడా బిజీగా కనిపించడానికి నా ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఒకసారి చెక్ చేసి మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను. ఇంతలోకి మీరు నన్ను పిలిచి సేవ్ చేశారు. అంటే ఇతని పేరు మహేష్ అని ఇప్పుడు ఫిక్స్ అవ్వచ్చా? అలా ఎలా అవుతామే? వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫేక్ పేర్లతో వచ్చారేమో. ఫేక్ పేరు వాడి మరి పడేయాల్సిన అమ్మాయిని నా లైఫ్ లో నేను కలిస్తేనా? బాగుండేదండి. నీలాంటి ఒక కార్పొరేట్ అబ్బాయి కూడా ఇంత ఫనీగా ఉంటారు నేను అస్సలు అనుకోలేదు. గుడ్. థ్యాంక్ యూ. మామూలుగా ఎలాంటి అబ్బాయిలు ఫనీగా ఉంటారు? ఏమో. యు నో ద ఫనీ పార్ట్, మనం కలిసి 5 minutes కూడా అవ్వలే కానీ ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ద స్కారీ పార్ట్, ఈ మధ్యన ఎంత ఫాస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నారు అంత ఫాస్ట్ విడిపోతున్నారు. అవును, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఏవి సరిగా ఉండట్లేదు. ఒకప్పుడు ఒకరొకరిని తెలుసుకోవాలంటే సంవత్సరం పట్టేది, కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక బుర్రలు కొట్టుకుంటున్నాము. యా రైట్. ఒకప్పుడు నా రోజు ఎలా గడిచిందో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే కలిసే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరుగుతుంటే ఇలా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి బాగా తెలిసిన వ్యక్తి కన్నా అసలు ఏం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడేగా కలిసింది. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే 1st to 7th grade మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. రియలీ? ఆబ్వియస్లీ నువ్వు నోటీస్ చేసి ఉండవు. ఐ వాజ్ అ ఫ్యాట్ చబీ చైల్డ్. సేమ్ స్కూల్,
బట్ వేరే క్లాస్. బట్ యూ మై డియర్ బట్ స్కూల్ క్యూటీ. ప్రతి అబ్బాయికి ఫస్ట్ క్రష్ టామీ ప్రకాష్. సీరియస్ గా నీకు తెలీదా? తెలుసు, మళ్ళీ వింటే బాగుంటుందని. ఇక్కడ అందమైన విషయం ఏంటో తెలుసా? మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడే ఫస్ట్ టైం కలిసిన ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది కదా. బ్యూటిఫుల్ రైట్? నువ్వు బాగా మాట్లాడతావని అర్థమైంది. నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. టామీ 6 నెలలైంది టామీ. అయితే ఐమ్ నాట్ రెడీ. ఐమ్ సారీ. బట్ వై? నేనంటే నమ్మకం లేదా లేక? దీని గురించి ఇప్పుడొద్దు. టామీ నా వల్ల కావట్లేదు. దీనివల్ల నన్ను వదిలేస్తావా? నో 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 నో. కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్ రైట్? నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్? సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే వెయిట్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాక దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యు గెట్ ఫిజికల్ రైట్? నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా. దగ్గరయ్యావా? ఆబ్వియస్లీ నాట్. అందుకే వాటిని వన్ నైట్ స్టాండ్స్ అంటారు. సో వెయిట్. కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం. నేనేమీ ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు, లైక్ మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు, అప్పుడు ఏమైనా జరిగితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ లైఫ్. మరి ఏం జరగకపోతే వెళ్ళమా? మరి అంతే కదా. ఇంతకు ముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నువ్వు అలానే ఉండుంటావుగా. యా, వాళ్ళతో కూడా బ్రేకప్ అయింది. ఆబ్వియస్లీ, లేకపోతే ఇప్పుడు నేను నీతో ఉండేవాడిని కాదు కదా. బట్ వాళ్ళతో ఆ లెవెల్ కి వెళ్ళక కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అలాంటి వాటికి గ్యారంటీ ఎలా ఇస్తాం టామీ? ప్రతి రిలేషన్షిప్ కి మనం 100% పెడతాం. కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్? అయితే ఏదో ఒక లెవెల్ కి రీచ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. అమేజింగ్ లెవెల్. ప్రేమ లేకపోతే అదా? రెండు ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి తక్కువనే ఉండాలి. రెండు గొప్పగా ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేనెందుకుంటాను? ప్రాబబ్లీ కొన్నిసార్లు ప్రేమ చాలా గొప్పగా అనిపించింది, అండ్ కొన్నిసార్లు ఓన్లీ ద సెక్స్ కెప్ట్ us టుగెదర్ ఏమో. రెండు ఒకేసారి గొప్పగా అనిపించలేదా? ఇప్పుడు నీతో అలా అనిపిస్తే నా నమ్మకం బంగారం. యునో ద థింగ్ ఇస్, సినిమా డైలాగ్ కొట్టదు, ఉన్న మాట చెప్పు. ఇప్పుడు దాకా నీతో అలాగే కదా ఉన్నాను. మరి చెప్పు. రెండు ఒకేసారిగా ఇప్పటిదాకా ఎవరితో గొప్పగా అనిపించలేదా? ఒక్కసారేనా? యా, జస్ట్ వన్స్. మరి ఏమైంది? సిలీ ఇష్యూస్. ఒకరినొకరు లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం, చిన్న చిన్న గొడవలు బాగా పెద్ద అయిపోయినాయి, అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఈవెన్చువలీ
ఒకరికొకరు దూరం అయిపోయాం. సో మనకి ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోవాలంటే ప్రేమతో పాటు ఇంకేదో ఉండాలి. హే 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 స్టాప్ మేకింగ్ ఇట్ సౌండ్ సో కట్ అండ్ రైట్. అంత దారుణంగా మాట్లాడకే. ఐఎమ్ నాట్ రెడీయా. వాట్ ద క్యాట్ ఆమీ? లుక్ సంజు, నువ్వు చాలా మంచివాడివి, బట్ ఐ ఓహో జస్ట్ ప్లీజ్ సంజు, నువ్వు చాలా మంచోడివి. నీ అంత మంచి అబ్బాయి నేను లైఫ్ లో కలేను. బట్ ఐ హావ్ టు లీవ్ యూ. ఇలాంటి తొక్కలో బ్రేకప్ స్పీచెస్ ఇవ్వద్దు ప్లీజ్. ఐ విల్ బి గాన్. నేను నీతో ఏం బ్రేకప్ చేయటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నాకు కొంచెం టైం కావాలని అంటున్నా అంతే. ఎంత టైం కావాలి టామీ? 3 months, 6 months, 1 year, 2 years? కాంక్రీట్ గా ఏమైనా చెప్పగలవా? ఐఎమ్ సారీ టామీ, నా వల్ల ఇంకా కాట్లా. సో కాంక్రీట్ గా చెప్పకపోతే నాతో బ్రేకప్ చేస్తావా నువ్వు? నో నో, నువ్వు కాంక్రీట్ గా ఏం చెప్పట్లేదు, నేను బ్రేకప్ అవ్వట్లా. కానీ 6 నెలలైనా నా గర్ల్ ఫ్రెండే నేను తను టచ్ చేయకూడదని చెప్తుంటే ప్రపంచం చూసి నవ్వుతున్నా చూడు. ఆ ఎంబారెస్మెంట్ తట్టుకోలేక బ్రేకప్ అవుతున్నా. సార్ కి ఫ్రెండ్స్ ముందు నామోషి అన్నమాట. వాట్? 6 నెలలు అయింది, టామీతో ఇంకా ఏమీ వర్కౌట్ చేయకుండా ఎలా ఉండాలి? ఎలా చెప్తాను అందరికి? బాధపడుతున్నావు కదా? ఓకే అలాగే అనుకో. తప్ప? ఆర్ యు మై గర్ల్ ఫ్రెండ్? వాట్స్ రాంగ్ విత్ దట్? టామీ, నిజంగా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నీకు అర్థం కూడా కావటం లేదు. మన మధ్య బాగా కనెక్షన్ ఉందని అనుకున్నాను. సి, ఇదే నాకు అర్థం కావట్లా. 6 నెలలైంది. మై గర్ల్ ఫ్రెండ్, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, బట్ నో సంజు, డోంట్ టచ్ మీ. వై? అది పేరేంటి? ఈశాన్. ఏ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా? ఆడితో ఏం చేయలేదా? డోంట్ వాక్ అవుట్ ఆన్ మీ టామీ. ఓకే ఫైన్, యు వాంట్ మీ టు బి డైరెక్ట్? ఓకే డైరెక్ట్ గానే చెప్తా. ఈశాన్ని కలిశాను అండ్ హీ సెడ్ మీ ఇద్దరు 3 నెలల్లో. ఇట్స్ పిస్సింగ్ మీ ఆఫ్. ఐ పంచ్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్. కానీ ఏ నాతో మాత్రం ఎందుకు ఈ రూల్స్? డూ ఐ నాట్ లవ్ యూ ఇనఫ్? రియలీ? ఈశాన్? యా ఈశాన్. వాడు ఎదవా, నోట్కొచ్చినట్లు మాట్లాడతాడు. ఓకే, వాడు చెప్పింది కరెక్ట్ అనుకో. వాడితో 3 నెలల్లో అయింది, నీతో కూడా 3 నెలల్లో అవ్వాలని ఏవైనా రూల్ ఉందా అసలు? కాదు, యాక్చువల్లీ నువ్వు వాడికన్నా చూడడానికి బాగుంటావు, చాలా బాగా మాట్లాడతావు. నీతో 2 months లో అవ్వాల్సింది. 2 months కాదు, యాక్చువల్లీ 1 month లో అవ్వాల్సింది. టామీ, నువ్వు ఈ డిస్కషన్ ని వేరేదో లెవెల్కి తీసుకెళ్తున్నావు. నువ్వే కదా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ అంటావు. నువ్వు నాతో రీచ్ అయ్యే లెవెల్ ఇదే. సి సి, నేనేదో చెప్తున్నా, నీకు ఇంకేదో అర్థం అవుతుంది. మీ అమ్మాయికి చెప్పినప్పుడు అర్థం కదా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్స్ తో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయిందని ఆల్రెడీ చెప్పేశావుగా? నో. లేదు, నువ్వు చెప్పేశావు. లేదు, నేను అలాగేం చెప్పలేదు. యు నో వాట్, నీకేం కావాలో చెప్పు, ఎవరితో కావాలో చెప్పు. ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు చెప్పిందే నిజమని నేను అందరి ముందు ఒప్పుకుంటాను. ఓకే. కానీ ఒక చిన్న అడిషన్, నువ్వు మ్యాగీ 2 minutes నూడిల్ గాడు అని చెప్తా. సో బంగారం, నువ్వు చెప్పిన మ్యాటర్ కన్నా నేను స్ప్రెడ్ చేయబోతున్న మ్యాటర్ చాలా ఫాస్ట్ గా ట్రెండ్ అవుతుంది. టామీ, టామీ ప్లీజ్, నా గురించి నా చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక. అందులో అది నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టామీ, నేను నీ గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను నిన్ను పొగిడాను. మై టామీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంజు నన్ను పొగిడాడు. Yeah. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూడు టామీ, ఐఎమ్ రియలీ సారీ. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెత్త నా కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ టు మీ అండ్ ఏదో ఫ్లోలో అలా అన్నాను అంతే. మనం ఇలా గొడవ పడడం అసలు బాలేదు టామీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాలు ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ
నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యాదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నేను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు. నీ మైండ్ దొబ్బిందా? నువ్వు చెప్పిన అబద్ధాల్ని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా? ఈ గొడవలు ఇంకా నా వల్ల కావట్లా. ఈ అబద్ధాలు ఇక నా వల్ల కాదు. సో అంతేనా? అంతే. ఇలా విడిపోతామని ఎప్పుడు అనుకోలే. ఇన్ఫాక్ట్ అసలు విడిపోతామని అనుకోలేదు. నేను చాలా ఇష్టపడ్డాను. నేను కూడా. గుడ్ బై. టూ బ్యాడ్. వెయిట్. నీ చెత్త తీసుకెళ్ళు నీతో పాటు. నేను సంజు గురించి ఎవరికి ఏం చెప్పట్లేదు. బేసికలీ నేను బ్యాడ్ పర్సన్ కాదు కదా, కానీ ఎక్కడో ఎవరికి చెప్పేస్తానని భయం అతనిలో ఉంచాను. మీరు అనుకున్నంత కాకపోయినా కొంచెం దయ్యం పిల్లనే. టామీ ఒక మాట చెప్పనా? సంజునేం బ్లేమ్ చేయలేం విచిత్రంగా ఏంటంటే నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తోంది కదా. నేను ఇంకో మాట చెప్పనా? ఈషాని కూడా మనం బ్లేమ్ చేయలేం. వెయిట్, ఈశాన్ చేసింది తప్పే కాదంటున్నావు ఏంటి? నువ్వు ఈశాన్తో 6 నెలలున్నావు కానీ ఏం చేయలేదు. వాడలా చెప్పడం ఎక్స్పెక్టెడే కదా. ఎక్స్పెక్టెడా? కాదు. వాడికి నా మీద రూమర్స్ క్రియేట్ చేసే హక్కే లేదంటున్నా. టామీ, లుక్ ఎట్ యు. ఇంత హాట్ గా సెక్సీగా ఫ్యాషనబుల్ గా ఉంటావు అంటే అది ఆబ్వియసే కదా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలని లెక్చర్ ఇస్తున్నావా ఏంటి? అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ ని బట్టి ఆ అమ్మాయికి ఎంతమంది లవర్స్ ఉన్నారని చెప్పేస్తావా? వాట్? నేను ఫ్యాషనబుల్ అన్నంత మాత్రాన నేను డేట్ చేసిన ప్రతి అబ్బాయిలతో చేయాల్సిన అవసరం లేదు. నీకేదో కదిలింది, ఏదో ప్రాబ్లం. నువ్వు అది చెప్పట్లేదే. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక్క అబ్బాయితో అయినా. టామీ, నేను రెడీ లేను అంతే. దేనికోసం వెయిటింగ్? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నువ్వేం చేయలేదంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇందులో నమ్మబుద్ధి కావటం ఏంటి? నీకొక నిజం చెప్పనా? చెప్పు. నాకు కమిట్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఆహా, అయితే దేనికోసం ఆగినట్లు? జస్ట్ దాట్ నా హార్ట్ ని గెలిచేవాడు ఇంకా నాకు దొరకలేదు అంతే. ఓహో, టామీ హార్ట్ ఒక వరల్డ్ కప్, దాన్ని గెలవాలి. నువ్వు వెళ్ళమ్మా. వాళ్ళు గెలుస్తారు నీ హార్ట్, ఇంకా లేట్ అయితే. అది హార్ట్ గెలవాలంటే ఫిజికల్ మాత్రం కాదురా. Huh. ద బాడీ, మైండ్, సోల్, ఫీలింగ్స్ అబ్బో, అన్నిటినీ ఒక వ్యక్తితో షేర్ చేసుకోవడం, అది కమిట్ అవ్వడం అంటే. టామీ, ఇట్ ఈస్ జస్ట్ సెక్స్. కమిట్ అవడం అంటే హార్ట్ అండ్ సోల్. బాడీ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నీకు తెలుసు కదా నేను కొంచెం రొమాంటిక్ టైప్ అని. దాన్ని రొమాంటిక్ అనరు, ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. నువ్వేమైనా అనుకో. వెయిట్ 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 దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అని కూడా అనరు. అసలు అప్పట్లో ఇంకా చాలా జరిగేవి తెలుసా? అచ్చా. అవును. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదా. అదే ఫన్.
అదే చేసేవాళ్ళు. సో బేసికలీ నువ్వు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నావు కదా? దాన్నెలా బ్లేమ్ చేయగలుగుతావు? అసలు సోషల్ మీడియా లేకపోతే ఇంతమంది అబ్బాయిలు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదుగా. నో What do you think? ప్లీజ్ ప్లీజ్ నాకు అది గుర్తు చేయకే. ఈ గోల భరించలేక నా ఫేస్బుక్ అకౌంటే డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది. ఛ. నీలాంటి హాట్ అమ్మాయి వచ్చేయడం ఆబ్వియసే కదా. అబ్బా. ఎనీవేస్, ఓ హలో, తప్పుదారి ఎక్కడ్రా? నాకు దారి చెప్తోంది పద. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ గా కూడా కాదు, బోరింగ్ గా తయారవుతున్నావు. ఏ నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలొద్దు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా? ఐ మీన్, సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరంతేగా. యు నో, ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా ఆశీష్, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం. ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై నా. Oh, he replied. He's completely lying. My God, I just can't believe this. Really? Wow, నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి, నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? హ? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్ గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్ గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషల్లీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్ లో పుట్టిన పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్ తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్ తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తూ ఉంటారు. సో ఇవాళ ఇలా నేను ఉన్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రకాష్, ఆ రోజు నన్ను నీతో ఇంటికి తీసుకొచ్చావు. ఒకరోజు మన ముగ్గురిగా మన అమ్మాయి టామీతో ఈ ఇంటికి వస్తాం. హాయ్ టామీ, నీకు ఈ పేరు నచ్చిందా? నాకు తెలుసా నీకు ఈ పేరు నచ్చుతుందని. ఎందుకంటే ఇది మీ అమ్మ నీకు సెలెక్ట్ చేసిన పేరు. మీ అమ్మ మనతోటి లేదు, తను లేని లోటు నేను తీర్చలేను. కానీ ఇక మీదట నీకు తల్లి తండ్రి నేనే. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇలా నేను వేలు పట్టుకున్న విషయం నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు నేను ఆ మాటని అర్థం చేసుకొని ప్రామిస్ తీసుకున్నాను అని పదే పదే తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న. ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి నాన్న నాకు అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. వాట్? హౌ ఇస్ షీ నౌ? I see. I'm coming now.
For my daughter. It's her first time. Single parent? Yeah. You don't need to buy all of them. How do I know what she's going to choose? Let her figure it out. She's lucky. You're such a wonderful father. Thank you. Tammy, ఓకే కదా? నాకు హెల్త్ బాగాలేనప్పుడు నీకు షాపింగ్ గుర్తొచ్చిందా? అది కొంచెం అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. అంత అర్జెంట్ ఏంటి? నాకు ఇరిటేటింగ్ గా ఉంది డాడీ. ఇంటికి వెళ్ళిపోదాం. హెల్ప్ చేయనా? ఇది వాష్ చేయి. హెల్త్ బాగాలేనప్పుడు ఏ తండ్రి కూతురికి పని చెప్తారు? నీకేం కాలేదు. యువర్ ఆల్ రైట్, యువర్ ఫైన్. నాకు తెలుసులే. కాస్త గార్భం చేస్తావని అన్నాను. ఇంకొన్నేళ్లు పోతే నువ్వే నన్ను గారాబం చేస్తావులే. డాడ్, అవును. నేనెంత ఎదిగానో అన్న విషయంపై నాకు లెక్చర్ ఇవ్వకు ప్లీజ్. నీకు 6 ఏళ్లప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిలా బిహేవ్ చేసేదానివి. అంటే సాయంత్రం 6:30 డాక్టర్ అపాయింట్మెంట్. హాయ్ టామీ. సమ్ ఐ హేట్ బాయ్స్. అబ్బాయి నా అందాన్ని ఇష్టపడుతున్నాడు, ఏ అబ్బాయి నన్నుగా ఇష్టపడుతున్నాడు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు నువ్వు అబ్బాయి లుక్స్ కి అట్రాక్ట్ కాలేదో అప్పుడు నీకు ఇది అర్థం అవుతుంది. నువ్వేదైనా చెప్పు డాడీ. ఐ హేట్ బాయ్స్. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదులే. హ్యాపీ బర్త్డే టామీ. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నాతోనే డ్రింక్ చేయాలి. ఇన్ని తాగితే నా పని అయిపోతుంది డాడీ. కొంచెం కొంచెం టేస్ట్ చేయి. ఏది బాగుంటే దాంతో పార్టీ చేసుకుందాం. కానీ నేను ఇంతవరకు తాగలేదని నీకెలా తెలుసు? ఐ నో అబౌట్ మై డాటర్. ట్రై చేయి. సో నీ ఫేవరెట్ విస్కీతో. ఇట్స్ ఇంట్రెస్టింగ్. డామ్, ఏంటి? నీకు నచ్చదనుకున్నాను. డాడీ నేను నీ కూతురుని, నీకు నచ్చింది నాకు నచ్చకపోతుందా? ఇది వైన్. ఇది చాలా యమ్మిగా ఉంది, చాలా యమ్మిగా ఉంది. ఇది వోడ్కా కదా? ఎస్. ఇందులో ఏమి టేస్టే లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎ టేస్ట్. ఎందులో మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. బాగుంది. ఎక్కువ తాగలేను. ఓకే, ఫైనలీ వాట్ ఇస్ యువర్ చాయిస్? విస్కీ, వైన్. ఇవాళ వైన్ తోనే సెటిల్ అయిపోతాం. గుడ్. కమ్, ఎక్కడికి? ఫాలో మీ. డాడీ, డాడ్ స్మోక్ చేస్తున్నావా?
Are you serious? యా నేను స్మోక్ చేయొచ్చా? షూర్. ఫస్ట్ టైం దగ్గకుండా స్మోక్ చేస్తున్నావు అంటే ఇంతకు ముందే సారీ డాడ్, ఒక్కసారి స్మోక్ చేశాను. ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. గుడ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. వెయిట్, నచ్చలేదని మళ్ళీ కలుస్తున్నా. నచ్చలేదు కానీ డాడ్ తో ఇలా స్మోక్ చేసే అవకాశం ఏ కూతురు వదులుకుంటుంది? నాకు నచ్చలేదు, మీరు కంగారు పడకండి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. డాడ్, మా కాలేజ్ ఇంటి నుంచి జస్ట్ 2 hours. పైగా నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. మీరు మిస్ అయితే మీరు వచ్చేయండి. డోంట్ వరీ. నేను భయపడే క్షణాల్లో ఇదొకటి. ఇంకా దీనికి భయపడుతున్నారు? ఐ యు ఇన్ లవ్? ఉంటే ఏంటి? కొన్ని లిమిట్స్ పెట్టాలి. నిజంగా అతను నిన్ను ప్రేమించిన వాడైతే నీ లిమిట్స్ ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి లిమిట్స్? సెక్షువల్ లిమిట్స్. డాడ్, వేరెవరన్నా అయితే నిన్ను రాంగ్ గా గైడ్ చేస్తారు. తండ్రిని కాబట్టి నేను రైట్ వేలో గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్ లోకి ఎవడైనా నచ్చిన వాడు వస్తే వాడిని నాతో కంపేర్ చేయకు. ఎందుకు అవుతున్నావు? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రేమించిన ఆడవాళ్ళంతా అబ్బాయిల్ని తండ్రులతో కంపేర్ చేయడం కామన్. బట్ వీఆర్ డిఫరెంట్, బాయ్స్ ఆర్ డిఫరెంట్. అది వాళ్ళ తప్పు కాదు. బట్ మై డాడ్ ఇస్ ద కూలెస్ట్. Cheers. Cheers. Hey, that's so cool. I love it. Yeah. నువ్వు పుట్టినప్పుడే పెర్ఫెక్ట్ గా పుట్టావు. నీకు ఇలాంటివి ఏం అవసరం లేదు. నువ్వు టాటూ వేయించుకుంటానని చెప్పు, నేను వేయించుకుంటాను. డాడ్, మీరు టాటూ క్యారీ చేసేంత కూల్ కాదులే. ఛాలెంజ్ చేయొద్దు. హే డాడ్, ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. అబ్బాయిలకి మీ అమ్మాయిల మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటో తెలుసా? టాటూనా? రియలీ? చెప్పనిస్తావా? సారీ. అబ్బాయిలకి అమ్మాయిల మీద పెద్ద ప్రాబ్లం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేస్తారని. ఆ అబ్బాయిల్ని ఏ విషయంలో ఎంత కంట్రోల్ చేయాలో మీ అమ్మాయిల చేతుల్లో ఉంటుంది. కరెక్ట్. ఆ కంట్రోల్ ఒప్పుకొని ఏ మగవాడైనా సరే లైఫ్ పార్ట్నర్ కా సెట్ అవ్వడు. కరెక్ట్. మీ ఫాదర్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు అన్ని ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుకుంటారా? యా, ఆఫ్ కోర్స్. డాడ్, నేను ఒంటరిగా వేరే సిటీలో ఉన్న మాత్రాన నాకు కొత్తగా ఫ్రీడమ్ ఏమీ ఉండదు. నాకు కావాల్సిన ఫ్రీడమ్ మీరు అన్ని ఇచ్చారు. యాక్చువల్లీ మీరు వరి చేయడానికి రీజనే లేదు. ఐ నో దట్. హా. పిల్లలు పేరెంట్స్ కి దూరంగా ఉన్నప్పుడు ఒక కొత్త ఫ్రీడమ్ దొరికిన ఫీల్ ఉంటుంది. పాత జనరేషన్ లో ఉందా? ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న కోత పనులన్నీ ఒక జనరేషన్ ముందే నేను చేశాను. సో నన్ను కూడా చేయనివ్వు. తప్పు చేసే కదా నేర్చుకునేది. ఎస్, కానీ పాత తప్పులే చేస్తూ పాత ఎక్స్పీరియన్స్ ఎందుకు? కొత్త తప్పులు చేయి, కొత్త ఎక్స్పీరియన్సెస్ చూడు. గుడ్ ఐడియా. అంకుల్, ఒక మాట చెప్పనా? మా పేరెంట్స్ కి మొన్నే డివోర్స్ అయింది. మీరు మా మమ్మీకి ఫోన్ చేస్తారా? బాయ్ డాడ్. మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ తో చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎదురు చెప్తుంటాం. తప్పే, కానీ దాంట్లో కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మా నాన్న నాకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి నిమిషం నేను నవ్వేస్తూనే ఉంటాను. బహుశా అందుకేమో ఆయన జ్ఞాపకాల్ని కూడా బాధ పెట్టొద్దని అనిపించింది. ఆయన ప్రతి బర్త్డేకి ఆయనతోనే ఒక డ్రింక్ షేర్ చేస్తాను. ఈ టేబుల్ ఖాళీ ఉందా? అమ్మాయి ఫోన్ తీసి వెళ్ళిపోయిందిరా. ఓ You wanna go give it? ఓకే, షూర్. Whoa. ఇన్ని డ్రింక్స్ ఒకే అమ్మాయి ఆర్డర్ ఇచ్చిందా? ఐ థింక్ ఐ ఆల్రెడీ లైక్ హర్ రా. యూ థింక్ ఐ షుడ్ గో సే హలో? వద్దులే, మనోడు ఫీల్ అవుతాడు. Why didn't you call her over? లైఫ్ చాలా చిన్నదిరా. మళ్ళీ అవకాశాలు రావు. అందులో అమ్మాయిల విషయంలో అస్సలు రావు. సో
దట్ వన్ ఛాన్స్ గ్రాబ్ ఇట్. వదిలేసుకుంటే కొన్నిసారి యాక్సిడెంటల్ గా మనం ఒకరిని కలుస్తాము. ఆ యాక్సిడెంట్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ ఎంత వద్దంటున్నా హార్ట్ అతని వైపే తీసుకెళ్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజు మనకు తగులుతాడు. మనకు ఒక అమ్మాయి నచ్చినప్పుడు లైఫ్ లో ఇలాంటి దేవతని ఎప్పుడు చూడలేదనిపిస్తుంది కదా. కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయిని కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని కలుస్తాం. ఫ్యూ, ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ వెయిట్, ఈ ఫీలింగ్ నాకు మాత్రమేనా లేదా ఒక అందమైన అమ్మాయిని కలిసిన ప్రతిసారి మీకు కూడా అలాగే ఉంటుందా? క్రిష్, అతన్ని కలిసిన వెంటనే మేము కనెక్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కనెక్ట్ కూడా కాదు, అంతకు మించి అతను నన్ను అర్థం చేసుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటి వరకు అలా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఏ, అది నాది. దీని మీద మీ పేరేం లేదే. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ ప్రీమిక్స్డ్ ఇన్ ఇట్. వెరీ గో. థ్యాంక్స్. హాట్ కాఫీ మీరు తీసుకుని కోల్డ్ కాఫీ నాకు ఇస్తున్నారా? వాట్ ఎ జెంటిల్‌మ్యాన్. కప్ కాఫీ గురించి మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు. యూ కెన్ హ్యావ్ ఇట్. మే ఐ? థ్యాంక్స్. ఒరే, నాకు అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా? మా అమ్మా నాన్న నన్ను ఇలా ఇరికిస్తారు నేను ఎప్పుడు అనుకోలే. యాక్చువల్లీ యు నో వాట్, మేబీ అరేంజ్ మ్యారేజెస్ అంత బ్యాడ్ ఏం కాదేమోరా. అమ్మాయి చూడడానికి బాగుంటుంది, బాగా చదువుకుని ఉంటుంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఇలాంటి బేసిక్ గ్యారంటీస్ అయినా ఉంటాయి కదా. నీ ఫిలాసఫీ బాగుందిరా. నువ్వు దొరికిన ప్రతి అమ్మాయితో తిరిగినప్పుడు కల్చర్ వాల్యూస్ అవసరం అనిపించలేదు, కానీ పెళ్ళైనసరికి అవన్నీ కంపల్సరీ అయ్యాయా? తను నీలాగే ఆలోచిస్తే రే 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 తన గతం గురించి మనకెందుకు లేరా? ఐ హావ్ మై పాస్ట్, షీల్ హ్యావ్ హర్స్. ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. మేము ఇద్దరం కలిసి ఎలా ఉంటాం, మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ లెట్స్ సీ, ఐమ్ గోనా బి మీటింగ్ హర్ నౌ అండ్ మేబీ విల్ క్లిక్. హాయ్. Hi, sir. Congratulations. You're our 100,000th passenger to check in today. So we're able to offer you a free upgrade to first class on the flight. Wow, that's nice. But I'm already in the first class. Oh, well then it's a free upgrade for your partner. I'm traveling alone. Oh well, maybe you can choose a friend to upgrade. Like I said, I'm traveling alone. Maybe I could use it the next time. Oh, the offer is only valid on this flight today because we're promoting our social media today. So what about the upgrade? Well, you know what? You see the girl with the red hair in that line? You think you can upgrade her and make sure that she sits next to me in the flight? Sorry, sir, it's not possible But why? because she's on a different flight with a different airline. Actually, do one thing. Book her a ticket on this flight and then upgrade her and then make sure that she's sitting next to me. Could you do that? Yes? Thank you. There you go. Have a good day. Okay. Why can't that ever happen to me? హే, ఏం తీసుకుంటావు? నాకు వోడ్కా విత్ డైట్ కోక్. వోడ్కా అండ్ డైట్ కోక్? రియలీ? యా, మా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కనిపిస్తే నేను కోక్ తాగుతున్నానని అనుకోవాలిగా. బట్ వై? ఓపెన్ గానే తాగొచ్చుగా. నేను ఓపెన్ గానే తాగుతున్నాను. అండ్ నేను తాగడం నీకు నచ్చట్లేదా? హే హే, నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? నీ వైఫ్ తాగటం నీకు నచ్చదా? నేను చూస్తుంటే ఇండియన్ ట్రెడిషన్ కి మోడర్న్ జనరేషన్ కి పర్ఫెక్ట్ మిక్స్ లా ఉన్నా. నేను ఎప్పుడు ఇలాంటి అమ్మాయిని కోరుకున్నా. ఆహా, నాకు కావాల్సిన అబ్బాయి నువ్వేనని నాకలా తెలుస్తుంది. నీకు కావాల్సిన అబ్బాయి నువ్వు ఎంత తాగినా ఆపనోడే అంటే ఐఎమ్ యువర్ మ్యాన్. డ్రింక్స్ ఫాస్ట్ ప్లీజ్. Hi. Hi. I think there's been some kind of mistake. My friend was supposed to sit next to me there. Sir, he's on the right seat. What is your friend name? I can check on manifest for you. It's okay. Hey, that's my friend over there.
You think you could call her over here for a drink? Sure, sir. But after the flight takes off, please take your seat now. Okay, thanks. I'm so sorry, man. I'm really scared of flying. Thank you so much. Hi. హాయ్ Would you please join me for a drink? యా షూర్. Thanks. విచిత్రంగా ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ టికెట్ గెలిచాను తెలుసా? Oh, wow. Congratulations. మరి ఎకానమీలో కూర్చున్నారేంటి? చూడండి, మీ పేరు క్రిష్. క్రిష్. సో క్రిష్, ఒక ఎయిర్లైన్ లో టికెట్ బుక్ చేస్తే ఇంకొక ఎయిర్లైన్ లో టికెట్ గెలవడం నేను ఎప్పుడూ వినలేదు. మీరు నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేశారు. గుడ్, బట్ నో థ్యాంక్స్. మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. నేను దగ్గరుండి ఆ టికెట్ కి కట్టిన అమౌంట్ ని రీఫండ్ చేయించా. బట్ ఆఫ్ కోర్స్ నేను టికెట్ పెట్టుకున్నా బికాజ్ ఇది ఎర్లీ ఫ్లైట్ కాబట్టి. Well, I didn't mean to offend you. పర్వాలేదులే. మీ షో ఆఫ్ కొంచెం నాకు నచ్చలేదు. నా ఉద్దేశం అది కాదు. దాట్స్ ఫైన్. హ్యావ్ అ గ్రేట్ ఫ్లైట్. ఓ, ఇది మాత్రం తీసుకెళ్తున్నాను. ఎకానమీలో ఈ క్వాలిటీ సర్వీస్ చేయరు. That's fine. మీ పేరు? టామీ. Tammy. Refreshing name. రిఫ్రెషింగ్. నేనేమైనా సోడానా? I didn't mean it that way. బాయ్ క్రిష్. Can I get apple juice, please? You're not scared of apple juice? కానీ అరేంజ్ మ్యారేజెస్ లో అబ్బాయిలు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని అస్సలు అనుకోలేదు. యు నో వాట్స్ యాక్చువల్లీ ఫనీ, మనం ఎప్పుడు అరేంజ్ మ్యారేజెస్ లో అబ్బాయిలు అంటే ఇలా ఉంటారు, అరేంజ్ మ్యారేజెస్ లో అమ్మాయిలు అంటే ఇలా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు మనుషుల నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎందుకు చేయాలి? వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఎక్సెప్ట్ చేయొచ్చుగా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? నా మాట ఏంటంటే నాకే నవ్వు వస్తుంది. నేను ఇలా ఉండేవాడిని కాదు. ఎలా ఉండేవాడివి? ఇలాగైతే కాదు. ఒకప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేవాడిని. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? దట్ వాజ్ ఇన్ ద పాస్ట్, చాలా రోజుల క్రితం. కానీ కొన్నిసార్లు కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు మన గతం గుర్తుకొస్తుంది కదా. జస్ట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. మీ ఇద్దరు చాలా ఓకే, మరి అంత డైరెక్ట్గా అడిగేస్తావా? కమాన్యా, మీ ఇద్దరి మధ్యన ఏం జరగలేదని తెలుస్తోంది. అరే నో, నా రొమాంటిక్ లైఫ్ నేను డిస్కస్ చేయను. పీరియడ్. అంత లేదు, అందరు షేర్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువే చెప్తారు. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్. అది నా స్టైల్ అయితే కాదు. ఐఎమ్ ఎ జెంటిల్మెన్ అండ్ ఐ నెవర్ కిస్ అండ్ టెల్. నౌ ఐమ్ ఇంప్రెస్డ్. మళ్ళీ మీరా? మీ ఫస్ట్ క్లాస్ సీట్ వదిలేసి ఇక్కడ కూర్చోవడం కొంచెం తేడాగా అనిపించట్లేదా మీకు? మీరు మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇందాక ఇక్కడ కూర్చుని మా పెద్దమ్మ, తను ఈ ఫ్లైట్లో ఉందని నాకు తెలీదు. బట్ తను చూశాక సీట్ ఎక్స్చేంజ్ చేసి ఇక్కడ కూర్చున్నా. నిజంగానా? నా పక్కన కూర్చోడానికి కథలేం చెప్పడం లేదుగా. మీరు అందంగా ఉన్నారు, కానీ ఫస్ట్ క్లాస్ వదిలేసి ఎకానమీలో 8 hours కూర్చునేంత అందంగా ఎవరుండరు. బట్ డోంట్ వరీ, మనకి ఇక్కడికి మంచి ఆల్కహాలే వస్తుంది ఫస్ట్ క్లాస్. నాకెందుకో ఈ 8 hours జర్నీ బోర్ కొట్టదేమో అనిపిస్తుంది. మీరు బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు. ఆ షో ఆఫ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మీ అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు అబ్బాయిల్ని మీకు కావాల్సినట్టుగా మారుద్దాం అనుకుంటారో తెలీదు. దాన్ని మేము ఇంప్రూవ్మెంట్ ఉంటాం. కరెక్ట్. ఏంటి అలా చూస్తున్నారు? లేదు, మీరు ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా ఒప్పుకుంటేను. అంటే మీరు చెప్పిన దాంట్లో సెన్స్ ఉంది కాబట్టి ఒప్పుకోవడమే సెన్సిబుల్ అనిపించింది. ఆ,
ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. ఏంటి? ఈదర్ నేను చెప్పిందంతా ఒప్పుకుంటున్నట్టు మీరు నటిస్తున్నారు, లేకపోతే మన వేవ్ లెంగ్స్ కలుస్తున్నాయి. ఏదో ఒక్క విషయం ఒప్పుకున్నందుకు ఇద్దరి వేవ్ లెన్స్ ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. యా, ఇట్స్ ట్రూ. ఐ అగ్రీ విత్ దట్. అయినా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిక్గా కొంచెం వింటే ఎవరైనా కన్విన్స్ అవ్వచ్చు. మీ అబ్బాయిలు ఎక్కడ వింటారు? మనసు ఇక్కడ ఉన్నా మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? మీకు తెలీదా? దాని గురించేనా? యా, లైక్ 24/7? 100%. నిజంగానా? పక్కా. బోర్ కొట్టదా? అస్సలు కొట్టదు. డే అండ్ నైట్, కార్ అయినా ఫ్లైట్ అయినా సూపర్ మార్కెట్ అయినా మగాళ్ళు ఎప్పుడు సెక్స్ గురించి ఆలోచిస్తారు. మీ అమ్మాయిలు ఏం మాట్లాడినా మాకు సెక్షువల్ గానే అనిపిస్తుంది. అమ్మాయిలు ఎలా మాట్లాడరు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మగాళ్ళకి మాత్రం అలాగే అనిపిస్తుంది. హే, సో నేను ఏం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుందా? హే, ఒక్కటిస్తాను నీకు. సో లండన్ లో పుట్టి పెరిగిన ఇంత ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఇండియన్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ కి యాటిట్యూడ్ కి సంబంధం ఏంటి? మా పేరెంట్స్ నన్ను ట్రెడిషనల్ గా పెంచారు. నాకు నచ్చినంత మాత్రాన నేను రెబల్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకున్న లుక్ వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఓకే, మరి నీకు నచ్చినట్టంటే? చెప్పేస్తారు మరి. ఇవి పెళ్లి చూపులు. ఇక్కడ అబ్బాయిల గురించి, అఫైర్స్ గురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి, అమ్మాయిల గురించి అసలు మాట్లాడుకోకూడదు. పద్ధతిగా ఉండాలి. నాకు చెప్పి చూడు, నేను హ్యాండిల్ చేయగలను లేదో నీకే తెలుస్తుంది. చూడమ్మా, చేసిన తప్పులు క్షమించమని ఆ దేవుడితో చెప్పుకోవచ్చు, కాబోయే మొగుడితో కాదు. ఓకే, పెళ్లి తర్వాత నిజాలు చెప్తావా? నువ్వు నిజం చెప్తావా? నేను నిజం చెప్తున్నాను లేదో నీకెలా తెలుస్తుంది? నేను నిజం చెప్తున్నానని నీకులా తెలుస్తుంది? యు నో వాట్, మనకి పెళ్లి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనం మంచి ఫ్రెండ్స్ అయితే పక్కా అవుతాం. హలో, ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్షిప్ చేసుకోవడానికో ఫ్రెండ్స్ రేస్ పెంచుకోవడానికో కాదు. దానికి ఫేస్బుక్ ఎలానే ఉంది. జస్ట్ దాట్. యాక్చువల్లీ మా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో కూడా అర్థాలు వేరే ఉంటాయి. ఎలా? కాఫీకి వెళ్దాం వస్తావా అంటే కాఫీకి వెళ్దామా? కమిట్ అవుదామా? రైట్. డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. డైరెక్ట్ గానా? అలా చెప్తే సొసైటీలో చాలా యుద్ధాలు జరుగుతాయి. హే, అలా ఎందుకు అనుకోవాలి? మేబీ డైరెక్ట్ గా ఉంటే సొసైటీ ప్రశాంతంగా ఉంటుందేమో. నువ్వు ఒక పని చెయ్యి. మ్మ్. ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పు. దేని గురించి? నా గురించి. నేను చెప్పలేను. ఏ? నువ్వు కోరుకుందంతా నేను చెప్పేస్తానేమో అనుకుంటున్నాను. అది నీకు వినడానికి టైం ఉందిలే. సిగ్గుపడుతున్నావా? చాలా ముద్దొస్తున్నావు కానీ సి, నీ మనసులో ఏమనుకుంటున్నావో డైరెక్ట్ గా నువ్వు చెప్పలేకపోతున్నావు. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, రైట్? ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు అలా మాట్లాడరు కాబట్టి. కానీ ఏ విషయమైనా డైరెక్ట్ గా చెప్తే బెటర్ అని కూడా నువ్వే చెప్తున్నావు, రైట్? అంటే డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడడం జనాలకే కాదు నీకు కష్టమే, కరెక్ట్? నువ్వు బాగా నచ్చావు, కానీ మన మధ్యలో ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుంటుందేమో. నీకు పెళ్లి అవ్వకపోతే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు నేను మూసుకోవాలి. మాట్లాడడం, తాగడం. నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, కానీ ఇది నన్ను కాపాడడానికే ఉంది. కాపాడటానికా? యా, నచ్చిన అమ్మాయిల్ని దగ్గరగా తెస్తుంది, నచ్చిన అమ్మాయిల్ని దూరంగా ఉంచుతుంది. సో నీకు ఇంకా పెళ్లి కాలేదా? డైవర్స్ కూడా అయిపోయింది. మరి అది ఇంకా ఎందుకు? మా డైవర్స్ సంగతి ఇంకా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోవడం ఏంటి? నా ఎక్స్ వైఫ్ నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరు. సో అంతా ఫైనల్ అయ్యేదాకా, డైవర్స్ సెటిల్ అయ్యేదాకా షేర్ హోల్డర్స్ కి స్టాక్ మార్కెట్ లో కన్ఫ్యూజన్ రాకుండా వీ కెప్ట్ ఇట్ ఎ సీక్రెట్. ఇట్స్ అ బోరింగ్ స్టోరీ.
ఏ కంపెనీ? ఏవో కొన్ని. ఏదో ఒక పేరు చెప్పు, నాకు తెలుసో లేదో చెప్తా. ఏజిస్ యాన్స్. ఏగిసియాన్స్, ద పర్ఫెక్ట్ మ్యాన్. నీకు కావాల్సినంత కంప్లీట్ కాదుగా. సో నీ ఎక్స్ వైఫ్ నీ దగ్గర ఎంత ఆస్తి లాగేసింది? వాట్? ఐ మీన్ ఇది పబ్లిక్ అయ్యాక అందరూ అడిగే క్వశ్చన్ ఇదే కదా. దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు? అసలు ఏం జరిగిందో అడగచ్చు కదా. సరే, ఏం జరిగింది? షార్ట్ గా చెప్పాలంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే, నేను డైవోర్స్ ఇచ్చిన అమ్మాయి వేరే. డబ్బు మనిషిని మార్చేస్తుందని చెప్పడానికి తనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మిస్సెస్ క్రిష్, ఐ మీన్ ఎక్స్ మిస్సెస్ క్రిష్ కూడా అదే అంటుందా? డెఫినెట్ గా చెప్పదు. తన సక్సెస్ ని చూసి నేను తట్టుకోలేకపోయానని, నాకు జెలసీ అని, మేలీగో అని చెప్తుంది. నిజమేనా? నీకెలా అనిపిస్తుంది? సో నీకు నీకు పిల్లలున్నారా? యా, 6 ఏళ్ల పాప. వావ్. ఏంటి? మంచి అబ్బాయిలందరికీ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండాలి, లేకపోతే పెళ్ళైనా ఉండాలి. అది పాత మాట. ఇప్పుడు విడాకులు పిల్లలు కూడా కలిపేయాలా? ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే బ్యాగేజ్. కానీ నీకు చాలా ఎక్సెస్ బ్యాగేజ్ మై ఫ్రెండ్. అయితే మనం ఎప్పుడో కలిసి ఉంటే బాగుండేదేమో. అప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని, అంటే ఇప్పుడు కూడా చిన్నదాన్ని, బట్ ఇప్పుడు ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నీకు పెళ్లి అవ్వలేకపోయి ఉంటే ఛాన్స్ ఉంటుందేమో. నువ్వు యాక్చువల్లీ నీకు పిల్లలు లేకపోతే ఇంకా బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను ఇంకా ఆపేయాలి. దట్స్ రైట్. సో అఫీషియల్ ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఎంబారసింగ్, బట్ సో ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ కి అబ్బాయి నాకు నచ్చారని డిసైడ్ అవుతావు అండ్ ఎలా డిసైడ్ అవుతావు? I have a technique. Okay. Whenever I start meeting a guy, I score him in my head. From Okay. out of 10, if he reaches 8 or 9, then okay Nesta. ఓకే, సో నా స్కోర్ ఏంటి? Knee score ki stability లేదు, dude. Whenever you get a plus point, you start getting a minus point. ఓకే, మరి మైనస్ పాయింట్స్ వచ్చేంత నేనేం చేశాను? I'm not gonna tell you. You start working on them, and then you're gonna find out. Impress me. ఓకే, ఇప్పుడు సీరియస్ గా. వాట్స్ మై స్కోర్? ఐ నో యు లైక్ మీ. టెల్ మీ. కమ్ ఆన్. 7. But you'll start getting close to 10. వావ్, 10 on 10 యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు నాకు ఒక 8 ఇచ్చినా హ్యాపీగా తీసేసుకున్నాను. Adi normal girls ki okay. I want my guy to be 10 on 10. 10 on 10 at your service, my lady. Okay. And what is my score? Your score? Hey, మనం నాన్ స్టాప్ గా 6 hours నుంచి మాట్లాడుతున్నాం తెలుసా? సీరియస్ గానా? ఈ జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుందని అనుకున్నా. మనం కలిసాం కాబట్టి సరిపోయింది. ఏదైనా నీలాంటి ఫస్ట్ క్లాస్ అబ్బాయికి ఎకానమీ సీట్స్ లో నిద్ర పట్టదులే. నేను అనుకున్నంత లగ్జరీలో ఏం పుట్టలేదు. పడుకో, నేను కూడా చూస్తా. ఓకే, గుడ్ నైట్. నువ్వు నన్ను చూడడం ఆపేస్తే నేను పడుకుంటా. నేనేం చూడ్డం లేదు. నువ్వు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. See? నేను ఇలా చూడడం వల్ల ఏమైనా రాంగ్ సిగ్నల్ ఇస్తున్నానా? నేనేం చెప్పలేకుంటున్నాను, నీకు అర్థమవుతుందా? నాకు ఎలాగో ఉంది, ప్లీజ్ నన్ను అలా చూడకు. ఏం ఆలోచిస్తున్నావు? You're so beautiful. యా, ఇంత అందంగా ఎలా పుట్టావు? దట్ you're very beautiful. రియలీ, ఐ మీన్ ఇట్. చాలా అందంగా ఉన్నావు. నాతో ఇంత పేషెంట్ గా ఎలా ఉంటున్నావు క్రిష్? ఓపికే ఉంది, నీతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నాను. కానీ ఇది కుదరదని నీకు ముందే చెప్పాను. మరి ఇన్ని రోజులు మనం కలిసి ఉందానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? యో మై వీక్నెస్. కానీ ఇంకా నా వల్ల కాదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఏం లేదు. మరి నేను కలిసినప్పటి నుంచి అసలు
నేను నా కంట్రోల్లో లేను అండ్ ఐమ్ రియలీ సారీ. ముందే చెప్పాను ఇది వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పావు, కానీ నా ప్రేమ మీద నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. క్రిష్, మన మధ్య ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుండేదేమో. అసలు నీకు పెళ్లి అవ్వకపోయి ఉంటే బాగుండేదేమో. కానీ నీకు ఒక పాప ఉంది. నాకు కూడా పిల్లలు కావాలి. దీని గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. నీ పాప, మన పిల్లలు, ఇదంతా ఓకే అయినా నేను దాన్ని హ్యాండిల్ చేయలేనేమో. నేను చాలా చిన్నదాన్ని. ఇంత రెస్పాన్సిబిలిటీస్ నేను హ్యాండిల్ చేయలేను అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ సారీ క్రిష్. ఐఎమ్ రియలీ సారీ. స్టాప్ సేయింగ్ సారీ. పరిస్థితులు పక్కన పెడితే నాతో నీకేదైనా ప్రాబ్లం ఉందా చెప్పు. నీలో ఏమీ ప్రాబ్లం లేదు. నువ్వు నన్ను ప్రేమించేంతగా నేను నిన్ను ప్రేమించలేదంతే. బట్ నిన్ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే అందరిలాగా నువ్వు ఏ విషయంలో నన్ను తొందర పెట్టలేదు. అలా చేసినా బాగుండేదేమో. మన మధ్య అంతా రైట్ ఉన్నా ఎక్కడో తప్పు అనిపిస్తుంది. నువ్వు చెప్పిన దాంట్లో అర్థం లేదు, కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్థమైంది. నేను నన్ను అర్థం చేసుకున్నట్లుగా వేరెవరూ అర్థం చేసుకోలేదు. తెలుసు. నువ్వు నన్ను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదు. అది తెలుసు. తిడుతున్నావా? నీకు తోచింది చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇంకేం చేయమంటావు? గాడ్, మనము ఎందుకు లవ్ లో పడ్డాము? మన ఫ్రెండ్స్ గానే ఉంటే బాగుండేది. ఎందుకు ఎంత వీక్ అయిపోయానని అర్థం కావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సెన్సిటివ్ అనుకుంటా. బెస్ట్ లవ్ సాంగ్స్ మేమే రాస్తాం, బెస్ట్ లవ్ పోయమ్స్ మేమే రాస్తాం, మేమే ఎక్కువ ఏడుస్తాం కూడా. కానీ కారణం మాత్రం మీరే, ఇన్స్పిరేషన్ కూడా మీరే. ఎన్నిసార్లు బ్రేకప్ అయినా ప్రతిసారి నేనే కారణం కాదు. అబద్ధాలు చెప్పి ఒక రిలేషన్షిప్ ని సాగతీయటం కన్నా నిజాయితీగా ఉండి విడిపోవడమే బెటర్ అని అనిపించింది. అమ్మాయిలు చాలా రేర్ గా, ఆల్మోస్ట్ పుష్కరానికి ఒకసారి, కొన్ని సార్లు అయితే జీవితంలో ఒకేసారి తప్పు వాళ్ళదని ఒప్పుకుంటారు. అప్పుడు కూడా ఎంత అమాయకంగా ఏడుపు ముఖం పెట్టుకుని ఒప్పుకుంటారంటే, మేము అబ్బాయిలో వెంటనే కరిగిపోయి, లేదు బంగారం తప్పు అసలు నీదే కాదు, మొత్తం తప్పు మాదే అని మా నెత్తి మీద వేసేసుకుంటాం. అబ్బాయిలోనే కాదు, అమ్మాయిల్లో కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు నాలాగా. క్రిష్కి లవ్ లో హోప్ ఇచ్చింది నేనే, బ్రేకప్ కూడా చేసింది నేనే. కొన్ని సార్లు అమ్మాయిల దెబ్బకి మనకి మన మీద విరక్తి వస్తుంది, లైఫ్ మీద చిరాకు వస్తుంది, ఇది అరిసి గీ పెట్టి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఇది అలాంటి ఒక మూమెంట్ కాదు. తను చూసి నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాలనిపించింది. ఏం బాధపడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పాలనిపించింది. గట్టిగా హక్ చేసుకుని నేను నీకు ఎప్పుడు తోడుంటానని చెప్పాలనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ అంత పర్ఫెక్ట్ అమ్మాయిని నీకు ఎప్పుడు కలవలేనని చెప్పాలనిపించింది. షీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నేను పర్ఫెక్ట్ అమ్మాయినని నేను ఎప్పుడూ అనలేదు. నేను తప్పులు చేశాను, నాకు తెలుసు. కానీ నేను కూడా ఒక నార్మల్ అమ్మాయినే కదా. కృష్ణ నన్ను ప్రేమించినట్టు వేరెవరూ నన్ను ప్రేమించలేదు. నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడా? నా లైఫ్ లో మళ్ళీ ట్రూ లవ్ దొరుకుతుందా?
బ్యాచులర్ పార్టీ నేను ఇంతవరకు చూడలేదురా. రే సంజు ఏదైనా చెయ్యరా. అదేంటో సడన్ గా అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ పోయిందిరా. అందుకే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది. రేయ్, నీకు ఇంకా పెళ్లి కాలేదురా. అట్లీస్ట్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, ట్రై చేయి, మాట్లాడు. అవునరా, వాళ్ళు పొద్దు నుంచి కాసు కూర్చున్నారు. సంజు వస్తాడు మమ్మల్ని పాడేస్తాడు అని. పోరా. నేను నన్ను అవ్వాలని డిసైడ్ అయ్యానే. ఇప్పుడేమైంది నీకు? నిన్న రాత్రి నేను యూట్యూబ్ లో మెరుక్కలలో సినిమా చూశాను. దాంట్లో హీరోయిన్ కాజోల్ అరవింద్ స్వామి ప్రభుదేవాన్ని వదిలేసి తన హార్ట్ ని ఫాలో అయింది, నన్ను అయిపోయింది. ఆమె రియల్ లైఫ్ లో కూడా హార్ట్ ని ఫాలో అయింది. అజయ్ దేవ్గని పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకి తల్లైంది. అవును, కానీ అబ్బాయిలంటే నాకు చిరాకు. ప్రతి ఒక్కడు పాకెట్ లో చేంజ్ కన్నా ఎక్కువ ప్రాబ్లం తీసుకుని తిరుగుతున్నాడు. అసలు అమ్మాయిని చూడు, ఎంత సింపుల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాం. పర్ఫెక్షన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే పర్ఫెక్షన్. తొక్కేం కాదు, మన అబ్బాయిలతో ఉన్న ప్రాబ్లమే ఇదిరా. ప్రపంచంలో ఎంత మంది అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా కంఫర్టబుల్ గా మన కళ్ళెదురుగుండా కనిపించే ఆ ఒక్క అమ్మాయి మీద ఫోకస్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేయాలి డూడ్. అక్కడ పేరులో పార్టీ ఎదిరిపోయిందంట, వెళ్దాం పదండి. కమాన్ గైస్, జస్ట్ మూవ్. ఎవడో షర్ట్ మర్చిపోయాడు రా. దా కూర్చో. బ్యాచిలర్స్ పార్టీనా? ఇంట్రెస్టింగ్. తొక్కేం కాదు, అబ్బాయిలు ఫుల్ గా తాగేసి అమ్మాయి మీద సైట్ కొట్టడానికి స్పెషల్ గా బ్యాచిలర్ పార్టీ అని పేరు పెట్టుకుంటారు. అలాంటి పార్టీలు మనకి అక్కర్లేదు తల్లి. టీ షర్ట్ మర్చిపోయాను రా. రేయ్, నేను తీసుకొస్తాను రా. థ్యాంక్స్. రేయ్, ఫస్ట్ డ్రింకే టీ షర్ట్ మర్చిపోయావు, ఇంకో 4 బీర్లు పడితే ప్యాంట్ మర్చిపోతావేమో. హే హాయ్, మా ఫ్రెండ్ ఈ టీ షర్ట్ మర్చిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. 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 థ్యాంక్ యూ. A lot of drinks and dancing. టామీ, ఎవరో ప్యూర్ మీద పార్టీ పెట్టారు, అందరిని ఇన్వైట్ చేశారు. చూడు, ఎవరో చాలా హ్యాపీ అనుకుంటా. చాలా రిచ్ కూడా అనుకుంటాను. Do you think it's the bachelor boys? ఆ బ్యాచులర్ పార్టీ అంటే నేను రాను. సరే రాకు, కానీ ప్లీజ్ ఒక్కసారి చూసేద్దాం పదా. ఆ ప్లీజ్ టామీ, ప్లీజ్. ఓకే. I married this woman 40 years ago. Maybe some people think that's crazy. Like my son, who's getting divorced after just 4 years. Some say I'm old-fashioned. I'm outdated. But I believe in love. I've been in love for 40 years with the same woman. I've made a lot of money in my life, నువ్వు ఎంజాయ్ చేయి. but my biggest Then wealth is my wife. So today, on our 40th anniversary, I hope that I can inspire at least one of you youngsters to achieve what I have in life, in love. Be with the same woman for a lifetime. So cheers and enjoy the party. కంగ్రాచులేషన్స్. పెళ్లి ఎప్పుడు? ఓ ఇదా, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఈ స్పీచ్ విన్నాక పెళ్లి క్యాన్సిల్ చేసావా?
ఇక్కడికి రాకముందే పెళ్లి క్యాన్సిల్ చేసేసా. అండ్ ఎలాగో జరగాల్సింది అయిపోయింది. ఫ్రెండ్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీ అయినా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని దాన్ని బ్రేకప్ పార్టీ అని పేరు మార్చేసి ఇక్కడికి వచ్చేసాం. బాగుంది. వాళ్ళు 40 years వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు నీ పెళ్లి క్యాన్సిల్ అవడం సెలబ్రేట్ చేస్తున్నావు. ఇది చాలా సంజు స్టైల్ అనిపిస్తుంది నాకు. తల్లి ప్లీజ్ మళ్ళీ నువ్వు జడ్జ్మెంట్స్ పాస్ చేయక. ఐ నో ఇండానికి చాలా దరిద్రంగా ఉంటుంది, బట్ ఫుల్ స్టోరీ నీ ఓపిక ఉందా? వింటున్నాను, చెప్పు. ఓకే, సో నెక్స్ట్ టైం జరిగింది. నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చావంటే ప్రచితిగా హలో చెప్పుకుంటా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తే నువ్వే 2 years బ్యాక్ వెళ్ళిపోయా. బా, నువ్వు అస్సలు మారలా. నైస్ టు మీట్ యూ అగైన్ టు. గ్రేట్. హలో. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడే. ఆ బ్యాచిలర్స్ పార్టీ వీడిదా? ఏ సాగవే, హై టెన్షన్ లో ఉన్నప్పుడు మూడు చెడగొడుతున్నావు. నువ్వు చెప్పరా. షూర్ యూ ఓకే విత్ దిస్? Of course I'm sure about this. But don't you think we need to know each other better? Come, Sanju. What are you waiting for? సో ఎవరికి ఎవరితో సెట్ అవ్వలేదు చిచి, మా ప్రాబ్లం అది కాదు. మరి. 5 years దాకా పిల్లలు వద్దు సంజు. Let's enjoy ourselves. ఒక్క నిమిషం, నీకిప్పుడు పిల్లలు కావాలా? అందుకే వదిలేసావా? అవును, అట్ సమ్ పాయింట్ నాకు పిల్లలు కావాలి, కానీ మేము విడిపోవడానికి రీజన్ అయితే అది కాదు. సిగ్గుండాలరా. అసలు డ్రావర్ ఎందుకు ఓపెన్ చేసావు? అలా చెప్పకుండా అమ్మాయిలు పర్స్ లోకి, ఫోన్ లోకి, కబర్డ్ లోకి చూడకూడదు అని నీకు తెలీదా? మంచి పని చేసా వదిలేసి. నువ్వు హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అవునులే, నేను కూడా బతికిపోయా. ఏంటి? అంటే నీ వల్ల కాదు, ఆ డ్రాయర్ లో చూసినందుకు. అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే. ఫ్లాట్ గానే చెప్పేస్తా. రోష్ని 2 లైఫ్స్ బతుకుతుంది. ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ 2లో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్ తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్ లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్ కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా, ఐమ్ సారీ. ఆమె ఎలా రియాక్ట్ అయింది? Best breakup sex ever. సో నీ ఫ్రెండ్స్ పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట. ప్లాన్ అత్తరిందిరా. కానీ ఇక్కడ ఎవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. హ, నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను, అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టామీ. దాన్ని పట్టించుకోకు. నువ్వు లైఫ్ లో చాలా రిలేషన్షిప్స్ చూసావు. నాతో, రోష్నీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఒంటరిగా ఉండేవాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మనం కలిసి 2 సంవత్సరాలైనా అదే స్పాట్, అదే కనెక్షన్, సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్ పాత జీన్స్ లాంటిది. టైం గడిచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 days. మనం ఏం తప్పు చేస్తున్నాం అంటావు? ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే, అక్కడ తప్పు చేస్తున్నావు. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే, నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టామీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు. బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా.
ఒక డైవర్స్ తీసుకుంటున్నారు లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం. నీ 2 days నాకు ఇవ్వా వాట్? ప్లీజ్, జస్ట్ 2 days. ఏ ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుంది అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ, నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తా. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడం అలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడం అలా. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్ అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆలోచిసి చెప్తా. హలో, వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్గా ఎస్ చెప్పలేదు. కానీ మీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్ గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్ లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చునే నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్ లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైల్ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్ లో సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్ తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకుని ఫేస్బుక్ ట్విట్టర్ లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, మనం మళ్ళీ గొడవ పడితే, మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ లేని ఏ ప్రాబ్లం ఉండదు టామీ. ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్లో బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా, ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు. అసలు ఏ రిలేషన్షిప్లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవ పడతాం. మనతో సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడైనా మనం వదిలి వెళ్ళిపోయారా? మరి లవ్లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే ఆ వ్యక్తి కాదు, నేను భరించలేను, వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. నువ్వెవరు? నువ్వెవరు? సంజయ్. అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నిన్ను వదిలేదాన్ని కాదు. కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేసాను. యా, బట్ యు నో వాట్, ఆ వేళ అలా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనుషుల్ని కలిసే వాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ వుడ్ జస్ట్ నాట్ బీన్ ద సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా?
ట్రైన్ మిస్ అవ్వడం అంటే మనం లైఫ్లో తీసుకున్న ప్రతి స్టెప్ ప్రతి డెసిషన్ మన లైఫ్ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాము. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి జర్నీ మిస్ అవుతాము. టామీ, మనం ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పటికి కూడా కలిసే ఉండేవాళ్ళం అంటావా? పెళ్ళై పిల్లలతో ఉంటామని అనుకుంటున్నాను. నాట్ బ్యాడ్. వెయిట్ వెయిట్, నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్తి నేనా? అప్పుడున్న సంజు ఉండేవాడు అంటే నీకు అసలు ఛాన్సే లేదు. బట్ ఈ 2.0 వర్జన్ ఉంటే మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్ ఓకే ప్లీజ్. కానీ ఈ వర్జన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత అమ్మాయిలు పుడతారు కదా. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్. హా, ఒక అమ్మాయితో అసలు నీకు ఏమీ ఛాన్స్ లేదని తెలుసు కూడా నువ్వింత టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నావు అంటే ఫస్ట్ టైం కదా నీకు? లేదు టామీ, ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్లో ఎవరికైతే 10 on 10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా. 10 కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్ గా వదిలేసావు. రియలీ మీన్ యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా? అంత డెస్పరేట్ గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్ లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్ లా పరిగెత్తుకుని స్లో మోషన్ లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్. అలా జరగదు. ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 days నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్ లా అనిపిస్తోంది. అండ్ ఏదో నా ఫోన్ ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఏ ఇప్పుడేమంటావు? నేను కూడా నేను ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది అని కాసు కూర్చోవాలా? డజంట్ వర్క్ దట్ వే. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేనలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు. టామీ, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా 6th సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది. రాగానే తెలిసిపోయింది. అది నీ 6th సెన్స్ కాదురా, నేనేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 years తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ వదిలి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే,
ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. చటా నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీరాట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన శామీని చూసుకుంటున్నా. ఆహా. కానీ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? మనకింకా పెళ్లి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు ఏం చేసేవే? ప్లీజ్ ఒక 2 minutes ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామి చేత హోంవర్క్ చేయించా, సామి హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ ని ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం. పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు నోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. తొక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నా కుక్కలంటే నచ్చవు. అయితే పిల్లి. పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే. నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పెళ్ళి అవ్వలేదనుకో. వాట్ రబిష్. నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్లి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో, అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవుతుందని అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. సో నా ఎక్స్ ఫియాన్సేకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉండేది. తన క్యాలిక్యులేషన్స్ లో ఎవరికైతే 10 on 10 వస్తుందో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. సో నువ్వు కూడా తన మీద అదే వాడావు కదా. 10కి చుట్టుపక్కల కూడా రాలేదు, అంత ఫాస్ట్ గా వదిలేసావు. రియలీ మీన్ యు నో. సారీ సారీ సారీ. ఇప్పుడు నేను నిన్ను అడగాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అదే పాయింట్ సిస్టమ్ నువ్వు నా మీద వాడితే 10కి దగ్గరలో కన్నా వస్తానా? అంత డెస్పరేట్ గా ట్రై చేయకు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? క్లైమాక్స్ లో క్యారెక్టర్స్ అంతా రియలైజ్ అయిపోయి మారిపోవడానికి నేనేంటి హీరోయిన్ లా పరిగెత్తుకుని స్లో మోషన్ లో హక్ చేయాలా? అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రియల్ లైఫ్. అలా జరగదు. ఓకే టామీ, మరి ఇంకెలా జరుగుతుంది? నాకు తెలీదు. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలీదు. ఈ 2 days నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, కానీ ఏంటో ఇది ఒక రియాలిటీ చెక్ లా అనిపిస్తోంది. అండ్ ఏదో నా ఫోన్ ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడేమంటావు? నేను కూడా ఇలా ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకుని టామీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతుంది, మెసేజ్ చేస్తుంది అని కాసు కూర్చోవాలా? డజంట్ వర్క్ దట్ వే. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మీద ఆ ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అది ఫీలింగ్ నాకు కలగట్లేదు. నేనలా ఫీల్ అవ్వలేనప్పుడు నీకు అబద్ధం చెప్పలేను సంజు. టామీ, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా 6 సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది. రాగానే తెలిసిపోయింది. అది నీ 6 సెన్స్ కాదురా, నేను వేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 years తర్వాత కూడా అంకుల్ తన లవ్ ని తన వైఫ్ కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ వదిలి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం.
ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకున్నా. ఎస్ డేవిడ్, ఐ గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. ఐఎమ్ ఆన్ ఇట్ రైట్ నౌ. చటా నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీరాట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన శామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? మనకింకా పెళ్లి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు ఏం చేసేవే? ప్లీజ్ ఒక 2 minutes ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామి చేత హోంవర్క్ చేయించా, సామి హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ ని ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం. పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు రోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. తొక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నాకు కుక్కలంటే నచ్చవు. అయితే పిల్లి. పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే, నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పెళ్ళి అవ్వలేదనుకో. వాట్ రబిష్. నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్లి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో, అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవుతుంది అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. నాతో పడటం చాలా కష్టం రా. తెలుసు, కానీ అది నా ప్రాబ్లం. హే, నీతో పడటం కూడా చాలా కష్టం. అది కూడా తెలుసు, కానీ అది నీ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లం. అయ్యో, అసలు నన్ను వదలవా? మినిమం 40 years దాకా అస్సలు వదలను. కానీ ఒకసారి వదిలేసావు. సారీ, నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపీట్ చేయను. కొత్త తప్పులు చేస్తానేమో. ఓకే ఓకే, సారీ టామీ. ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. బొద్దుగా, ఫ్యాట్గా స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్. 2 years back when I was an idiot, I loved you. 2 years later, I still love you. ఆ అంకుల్ రిటైర్ అయ్యాక కూడా I will love you. 40 years తర్వాత నువ్వు నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th anniversary సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా I will still love you. What? నవ్వుతున్నావేంటి? మా నాన్న గుర్తొచ్చాడు. సో వాట్, ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళామని ప్రపోజ్ చేయాలా? ఓకే, ప్లీజ్ జస్ట్ సే yes. నేను ఎస్ చెప్తా, కానీ ఒక కండిషన్. ఈ డ్రామాలు ఆపి. డ్రామానా? ఓకే, 1 minute. ఓపెన్ చేయడానికి హెల్ప్ చేయి. ఎంత పెద్ద రింగ్, ఎంత పెద్ద డైమండ్. ఏమై నో చెప్తుంది. పెద్ద డైమండా? సర్లే. ఓయ్, మరి నా డైమండ్ ఏది? ఇది మా నాన్నది. ఒరిజినల్ ఇంట్లో ఉంది, తర్వాత ఇస్తా. అడ్జస్ట్ చేసుకో. లవ్ ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. ఆ ఎమోషన్ కి మనం సరెండర్ కావాల్సిందంతే. మమ్మల్ని కలపడానికి సినిమాలో లాగా స్పెషల్ గా ఏమీ అవ్వలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను. అదే మమ్మల్ని కలిపింది. హలో హలో. కరెక్ట్ అండి, ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు. కానీ మా కంట్రోల్లో ఉన్న విషయాన్ని కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి. బట్ యు నో వాట్, ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు తనకి చాలా విషయాలు బాగానే తెలుసు. హే హలో, అందరూ ముందు అలా ఎలా చెప్తావు? అరే, నీ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు, ఇది చెప్తే తప్పేంటి? అది నా లైఫ్, నేను చెప్తే ఓకే, నువ్వు చెప్పకూడదు. రైట్, నీ లైఫ్, నీ డిసిషన్స్, నీ ఇష్టం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం? ఇవి చెత్త లాజిక్ లో కాదు, పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి. ఓహో, ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు? ఆయనతో ఎవరు పోటీ పడలేరు. నువ్వు కూడా ప్రతిసారి ఓడిపోతావు. మీ నాన్న? అవును. ఆయన కలిసి ఉంటే బాగుంది. నాకు కూడా అదే అనిపించింది. నన్ను కలిసావుగా, అతన్ని కలిసినట్టే. యు నో వాట్ టామీ, నువ్వు ఈ మాట నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్ గా అనిపించట్లా. అవునా? బాయ్. నో, మళ్ళీ అవునా? నేను అట్రాక్టివ్ కాదా? మరి ఎవరు?